అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్కి 1000 లైక్స్ వచ్చిన దగ్గర నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాం. కన్నమ్మ పరిగెత్తుతూ ఉంటే ఇషాన్ ఆగవే అంటూ తను కూడా వెంబడిస్తాడు. అంతే, అప్పటి వరకు ఉన్న నీరసం మొత్తం పోయి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయ్యింది ఇషాన్కి. ఎవరికీ డిస్టర్బెన్స్ లేదు. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ రూమ్స్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళ అరుపులు వినిపించట్లేదు. కన్నమ్మ మాత్రం పెనిమిటి అంటూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి బెడ్ చుట్టూ తిప్పడం మొదలుపెట్టింది. ఆగవే, మళ్ళీ సింగరాయుడు మ్యాటర్ తెస్తావా నువ్వు అంటూ ఇటువైపుకు పరుగులు పెట్టగానే ఆయాసపడిపోతూ, మరి నువ్వు మా సింగరాయుడిలాగే గుడ్డలు సగం సగం వేసుకుంటావు కదా పెనిమిటి, ఆడు కూడా అంతే, సిగ్గట్లేదు దేవుడు వాడికి అంటుంది. ఒక్కసారి జంప్ చేసి కన్నమ్మను లాగ్గానే బెడ్ మీద వెళ్ళి ఎలకలా పడుతుంది. తన కాళ్ళ మీద కూర్చొని ఎటూ కదలకుండా తన 2 చేతుల్ని ఒక్క చేత్తోనే పట్టుకొని చక్కెల గింతలు పెట్టడం మొదలు పెడతాడు. పూర్తిగా లాక్ చేసి అలా చక్కెల గింతలు పెడుతూ ఉంటే గట్టిగా నవ్వేస్తూ అపిరితిప్పిరైపోతూ, పెనిమిటి వద్దు, నేను నవ్వలేను, పొట్ట నొప్పిగా ఉండాది అంటూ ఆయాసపడుతూ ఉంటే మెల్లిగా తన చేతులు లూజ్ చేసి అలాగే తన భుజం మీద తలపెట్టి పడుకుంటాడు. ఇద్దరూ కూడా పరిగెత్తడం వల్ల ఆయాసపడిపోతూ ఉంటే కొన్ని క్షణాలకి ఇషాన్ కన్నమ్మ వైపు చూసి తన గడ్డంతో మళ్ళీ నడుము దగ్గర చెక్కలి గింతలు పెట్టగానే వద్దు పెనిమిటి అంటూ తన భుజాలు పట్టుకొని వెనక్కి నెట్టాలని చూస్తూ ఉంటే ఏమీ అనంలే, కంగారు పడకు అంటూ తన పొట్ట మీద ముద్దు పెట్టేసి చెంప అలాగే పెట్టి కళ్ళు మూసుకోగానే మెల్లిగా తన శ్వాసను నియంత్రించుకుంటూ కిందకు చూడగానే పసిపిల్లాడిలాగా నడుము చుట్టూ చేతులు వేసి తన బొజ్జ మీద అలా పడుకొని ఉంటాడు. మెల్లిగా హెయిర్ సర్చ్ చేసి పెనిమిటి నిద్రపో, మాకు బొవ్వ తినవా అంటుంది. లేదే, నాకు నిద్ర వస్తుంది అంటాడు. ఏంటి నిద్ర వచ్చేది, ముందు నువ్వు లేచి స్నానం చేసిరా, నేను నీకోసం అన్నం ఈడికే తెస్తాను అంటూ బలవంతంగా తనని లేపి కూర్చోబెట్టగానే కన్నమ్మ కూడా కూర్చోవడంతో తన భుజం మీద తలపెట్టి గారాలు పోతూ, లేదే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళను. అబ్బా పెనిమిటి, చిన్నపిల్లాడి మాదిరి చేయమాకు అంటూ మెల్లిగా బలవంతంగా లేపి గీజర్ ఆన్ చేసి వచ్చి అలాగే బెడ్ మీద అడ్డంగా పడుకొనున్న భర్త గారిని బలవంతంగా లేపి తనే షర్ట్ బటన్స్ రిమూవ్ చేసేసి ఒక టవల్ తీసి భుజం మీద వేసి, ఎల్లు, మా మంచి పెనిమిటి కదా అంటూ బ్రతిమిలాడే కొద్దీ ఇంకాస్త గారం ఎక్కువైపోయి తన భుజం మీద తలపెట్టేసి నడుము చుట్టూ చేతులు వేస్తూ, నో, వెళ్ళనంటే వెళ్ళను అంటూ ముక్కుతో తన షోల్డర్ మీద రుద్దుతూ ఉంటే చెక్కిలి గింతలాగా అనిపించి, ఓయమ్మో, ఈ పిల్లోడు చాలా చిన్న పిల్లోడు అయిపోయాడబ్బా, ఏంటో చాలా గారాలు పోతున్నాడు, ఎల్లు పెనిమిటి అంటూ బలవంతంగా వాష్రూమ్లోకి నెట్టేసి కిందికి వెళ్తుంది. మళ్ళీ ఫుడ్ హీట్ చేసేసి తీసుకొని వస్తుంది ఇద్దరికీ కలిపి. తను వచ్చేసరికి నైట్ డ్రెస్ వేసుకొని తల కూడా తుడుచుకోకుండా అలాగే ఉంటాడు. తండ్రి భగవంతుడా, ఈ మనిషికి ఏటో అయినది ఇయ్యాలా అంటూ తన కొంగుతోనే తల తుడిచేసి, ఇందా పట్టు అంటూ తనే నీట్గా చిన్న చిన్న గోరు ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటే 2 ముద్దలు తిని తర్వాత తన వైపు పెట్టి, నువ్వు తింటూ నాకు పెట్టు అంటాడు. అబ్బా పెనిమిటి, నా ఎంగిల్ నీకెట్టా పెడతా అనగానే, ఏంటే చెప్పింది చెయ్యి అని గట్టిగా అరుస్తాడు. ఓయబ్బా, ఇదంతా కోపమే అంటూ మూతి అటు ఇటు తిప్పి తను తింటూ తన పెనిమిటికి తినిపిస్తుంది. వద్దు వద్దు అన్నవాడు కాస్త కన్నమ్మ పెడుతూ ఉంటే రోజుటి కంటే 2 ముద్దలు ఎక్కువే తినేస్తాడు. ఆ క్షణం అంజలి గారు గుర్తొస్తారు తనకి. తన తల్లి కూడా ఇలాగే పెట్టేది. కన్నతల్లిలాగా కడుపు నింపే భార్య ఉంటే ఆ భర్త అదృష్టవంతుడని ఎక్కడో విన్నాడు. ఇప్పుడు తనకు అనిపిస్తుంది ఈ లోకంలో తను కూడా గొప్ప అదృష్టవంతుడని. చివరగా పెరుగన్నం కూడా తినిపించేసి ఇక చివరి ముద్దతో దిష్టి తీసి శుభ్రంగా మూతి కూడా తుడిచేస్తుంది. అలాగే బెడ్ మీద వాలుతూ ఉంటే, ఉండి పెనిమిటి, తిన్నమ్మటే అలా పడుకోకూడదు అంటూ ప్లేట్ పక్కన పెట్టేసి, ఇలారా అంటూ అటు ఇటు నడుస్తూ మాటలు మొదలు పెట్టగానే, నువ్వు వెళ్ళవే, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కదా అనగానే, నేను వెళ్తాలే, ముందిట్టా పడుకో అంటూ తను అలాగే కూర్చొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది. ఆ మాట ఈ మాట చెప్తా ఉంటే ఉదయం నుంచి వర్క్ చేసిన అలసట ఇప్పుడు కడుపు నిండటంతో నిద్ర వచ్చేసి నిద్రమత్తులోనే
గుడ్ నైట్ రా అంటూ అలాగ కళ్ళు మూసుకుంటాడు. తనని జాగ్రత్తగా పిల్లో మీదకి అడ్జస్ట్ చేసి అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. తర్వాత జడ మొత్తం ఎప్పట్లాగే ఫ్రీగా వదిలేసి చివరన మాత్రం ముడివేసి ఎటువంటి అలంకరణ లేకుండా మెడలో తన భర్త వేసిన తాళి తప్ప ఏమీ లేకుండా మొత్తం తీసిపెట్టి నుదుటిన సింధూరం పెట్టుకొని నిద్రపోతున్న ఇషాన్ వైపు అలాగే చూస్తూ తన పక్కన పడుకోగానే మిత్ర అంటూ కలవరిస్తూ ఉంటే ఏడే ఉన్నా పెన్మిటి అంటూ కాస్త దగ్గరికి జరుగుతుంది. పూర్తిగా తన వైపు లాక్కొని తన గుండె మీద తలపెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. మొదట కాస్త టెన్షన్గా అనిపించినా ఆ తర్వాత మెల్లిగా జోకొడుతూ ఉంటే అలాగే నిద్రపోతాడు. తన శ్వాస తీరును బట్టి అర్థమైంది ఎంత అలసిపోయాడో అని. తలపైన ముద్దు పెట్టేసి కళ్ళు మూసుకొని తను కూడా అలసట వల్ల త్వరగా నిద్రపోతుంది. ఇలా సింగానియా ఫ్యామిలీలో మరొక 2 రోజులు సంతోషంగా గడిచిపోతాయి. ఈ 2 రోజుల్లో కూడా ఇషాన్ ఎంత కష్టపడ్డాడంటే 11 కాస్త ఇప్పుడు తెల్లవారుజామున వస్తాడు. ఆ 2 రోజులు కూడా ఇంటికి. ప్రాజెక్ట్ వల్ల ఫైనల్గా దాన్ని పూర్తి చేస్తాడు. కాకపోతే చిన్న చిన్న సింపుల్ వర్క్ ఉండటంతో ఇంట్లో ఫినిష్ చేయాలనేసి ఆఫీస్లో వర్క్ చేసే ల్యాప్టాప్ కూడా ఇంటికి తెచ్చేసి ఈవినింగ్ టైంలో త్వరగా వచ్చేసి ల్యాప్టాప్ అక్కడ పెట్టి తను వేరే మీటింగ్ ఉందనేసి తన మమ్మీ డాడీకి మిత్రాకి చెప్పి వెళ్ళిపోతాడు. రేపు మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. మిగిలిన వర్క్ ఏమైనా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు అనేసి తను రిలాక్స్గా మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కన్నమ్మ మాత్రం అత్త తొందరలో పండగ ఉంది కదా దీపావళి, కాబట్టి అంతా శుభ్రం చేస్తారు కదా అంటుంది. అవును కన్నమ్మ, కాకపోతే ఇంకొంచెం టైం ఉంది కదా, ముందే మొదలు పెడదామనగానే నేను ఈరోజు మొదలెట్టినాను కదా అంటూ వాళ్ళు చూస్తూ ఉండగానే ఇషాన్ ల్యాప్టాప్ తెచ్చి సింక్లో ట్యాప్ ఆన్ చేసి మొత్తం అంతా నీట్గా శుభ్రంగా కడిగేసి పనిలో పనిగా సోప్ కూడా పెట్టి ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో ముంచి తర్వాత వీళ్ళందరూ షాక్లో ఉండగానే గార్డెన్లో ఉన్న టీపాయ్ మీద పెట్టేస్తుంది. అశోక్ గారికి ఒళ్ళు చల్లబడిపోతే అంజలి గారు కన్నమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది. అదర్ తల్లి అరుపుకు బయటికి వచ్చేసరికి జమున గారు టెన్షన్గా ఏంటి ఇది ఇలా చేసింది అంటుంది. దేవేందర్ గారు కొడుకు చేయి పట్టుకొని అశోక్ అనగానే నాన్న అంటాడు. అదర్ బయటికి వచ్చి ఏమైంది మమ్మీ అనగానే ఏమైంది మమ్మీ అని అంత మెల్లిగా అడుగుతావేంటి పెద్దోడా, ఈ తింగర్ది ల్యాప్టాప్ నీళ్లలో ముంచేసిందిరా, అది ప్రాజెక్ట్ వర్క్ చేసిన పర్సనల్ ల్యాప్టాప్, కన్నా చంపేస్తాడురా దాన్ని అంటూ ఏడుస్తూ పెద్దగా అరుస్తుంది. గుండె నిబ్బరం చేసుకోండబ్బా, ఏమైనా జరగచ్చు. అదర్వ్ కూడా కొంచెం టెన్షన్గా బయటికి చూడటంతో కన్నమ్మ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అది నిలబడట్లేదు అని మంచిగా ఒక పెద్ద బండ కూడా పెడుతుంది దాని మీద. అదర్వ్ మాత్రం టెన్షన్తో గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటూ బయటకు పరిగెత్తుతాడు. కన్నమ్మ ఏం చేసావురా నువ్వు అనగానే నేనేడు చేశాను బాబా, ఇది శుభ్రం చేయాలి అందుకే ఉతికి ఆరేసినాను, సబ్బు కూడా పెట్టినాను చూడు ఎట్టా మెలమెల మెరుస్తూ ఉండాదో, అసలు పెనిమిటి శుభ్రం చేయలేదు నేను చేసినాను అంటూ అమాయకంగా చెప్పగానే అసలేం మాట్లాడాలో అర్థం కాలేదు. అవన్నీ అలా తడపకూడదమ్మా, లోపల ఉన్న మ్యాటర్ మొత్తం పోతుంది, అదీ కాక అది కన్నా చేసిన ప్రాజెక్ట్ వర్క్ కదా అనగానే ఊరుకో బావా, యాడికి పోతుంది లోపలుండేది, మనం నీళ్లు పోసి శుభ్రం చేసినంత మాత్రాన. అందరూ బయటికి వచ్చేస్తారు. ఒక్కొక్కరుగా ఇంటికి వస్తూ అందరూ గార్డెన్లోనే ఉండటంతో ఇంట్లోకి వెళ్లకుండా నేరుగా ఇక్కడికి వస్తారు. అర్ణవ్ మాత్రం తన అన్నయ్య ముఖం చూసి ఏంటన్నయ్య ఏమైంది అనగానే ఏటి లేదు చిన్న బాబా, పెనిమిటి డబ్బా ఉతికి పెట్టినాను, అందుకు పెదబాబా ఎందుకు ఉతికినావు అని అడుగుతూ ఉండాడు అనగానే డబ్బా ఉతకడం ఏంట్రా అని పక్కకు తిరగగానే దిమ్మ తిరిగిపోతుంది. అది కన్నా పర్సనల్ ల్యాప్టాప్ కదా అంటాడు. బాబా ఇది ఆ పని చేసే చోట ఉండే డబ్బా, నిన్న ఇంటికి తెచ్చినాడు, దుమ్ముంది కదా అందుకే నేను మొత్తంగా కడిగిపెట్టినాను, కానీ వాళ్ళ చెవులు మాత్రం కడిగిపెట్టినాను అన్న దగ్గరే ఆగిపోయాయి. మేఘనా దీప్తి కూడా ఒకరి మొఖాలొకరు చూసుకొని ఎంత పని చేసావు కన్నమ్మా, ప్రాజెక్ట్ వర్క్ రేపు సబ్మిట్ చేయాలని చెప్పాడు కదా కన్నా, ఏంటి నువ్వు ఇలా చేసావు అంటుంది దీప్తి. ఊరుకో దీపమక్క, నువ్వేంటి అలా మాట్లాడతావు, నీ దగ్గర కూడా ఇట్టాటి డబ్బాలుంటే తీసుకురా, శుభ్రంగా కడిగి పెడతాను అంటుంది. కానీ అక్కడ ఉన్న ఎవ్వరికీ కూడా కన్నమ్మ పట్ల కోపం రావట్లేదు. కేవలం తన అమాయకత్వానికి జాలి మాత్రమే వేస్తుంది.
కానీ ఇంకొక పక్క మాత్రం ఇషాన్ వస్తే తన పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. తనకు కోపం వస్తే ఎవరూ ఆపలేరు. ఇప్పుడు అదీ కాక ఈ ప్రాజెక్ట్ రేపు సబ్మిట్ చేయాలి. ఏం చేయాలో ఏం తెలియక వాళ్ళందరూ టెన్షన్గా నిలబడి ఉంటే, అరే మీరంతా ఏంది ఇలాగే ఉండారు, పాండి మీకోసం ఏదైనా తినడానికి తీసుకొని వస్తాను అంటూ లోపలికి వెళ్తూ ఉంటే పిల్లలిద్దరూ పిన్ని అంటూ వస్తారు. అరే బుల్లెమ్మ బుల్లోడా, ఏటి ఈరోజు కొంచెం ఆలస్యంగా వచ్చినారు అనగానే చిన్న ఫంక్షన్ ఉంది పిన్ని అంటారు. అవునా, పాండి మీకు స్నానాలు చేపిస్తాను అంటూ లోపలికి వెళ్తూ ఉంటేనే ఇషాన్ కార్ ఎంటర్ అవుతుంది. అందరూ భయంతో నీరుకుపోయి చూస్తూ ఉంటారు. అశోక్ గారు మాత్రం టెన్షన్గా నాన్న అనగానే దేవేందర్ గారు కొడుకు చేయి పట్టుకొని, నిదానంగా మాట్లాడదాంలే అశోక్, నువ్వు టెన్షన్ పడకు, అసలే నీకు బీపీ డౌన్ అవుతుంది అనగానే, ఏం డౌనో ఏంటో నాన్న, ఇప్పుడు కన్నమ్మని ఏమన్నా అంటే నేను భరించలేను, తను అమాయకత్వంతో చేసిందే తప్ప కావాలని కాదు కదా అంటూ ఆయన వీల్చైర్ ముందు కోఆపరేట్ చేసుకుంటూ వస్తాడు. అక్కడే గార్డెన్లోనే ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరి వైపు అయోమయంగా చూసి, ఇంతకు ముందు కూడా కన్నమ్మ ర్యాంప్ వాక్ చేస్తూ ఉంటే అలాగే ఉన్నారు కాబట్టి తన భార్య గారు అటువంటిదేదో చేశారన్న ఉద్దేశంతో కార్ కీస్ తిప్పుకుంటూ గార్డెన్ వైపు వస్తూ, ఏంటి అందరు ఇక్కడ నిలబడ్డారు, మళ్ళీ మీకు కన్నమ్మ గారు ఏమైనా చిత్ర విచిత్రాలు చేశారా, ఆవిడ గారు చేయకపోతే ఇబ్బంది కానీ చేస్తే ఏముంది అంటూ టెన్షన్గా ఉండడంతో ఏదో జరిగిందని అర్థం చేసుకుంటూ, ఏమైంది మమ్మీ అంటూ ముందుకు వస్తాడు. ఆవిడ కొంచెం పరిగెత్తినట్టే కొడుకు దగ్గరికి వచ్చి కొడుకు చేయి పట్టుకొని, కన్నా నువ్వు కోపం తెచ్చుకోకు అనగానే అయోమయంగా, నేనెందుకు కోపం తెచ్చుకుంటాను మమ్మీ, ఏమైంది నీకు అంటూ ఇషాన్ మాటలు విని వెనక్కి తిరిగిన కన్నమ్మ పెనిమిటి అంటూ పరుగున వస్తుంది. దీప్తి మేఘన టెన్షన్ పడి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి, కన్నమ్మ నువ్వు ముందు పిల్లల్ని రెడీ చేసి తీసుకురా అనగానే, మీరుండండి అక్కలు, ఆడ పెనిమిటి వచ్చినాడు, ఏదైనా కావాలేమో చూస్తాను అంటూ పిల్లలిద్దరినీ మీరు లోపలికి వెళ్తూ ఉండండి, నేను వస్తాను అంటూ పెనిమిటి నీకేటైనా కావాలా అంటూ దగ్గరకు వస్తూ ఉంటే మధ్యలో అదర్ కన్నమ్మ చేపట్టుకొని, రే నాకు కాస్త హెడేక్గా ఉంది, కాఫీ తీసుకురా పోమ్మా అంటాడు. అరే పెద్ద బాబా, ముందే చెప్పలేదేంటి నువ్వు, ఓ పాలి పెనిమిటి ఏటి తాగుతాడో అడిగిపోతాను అంటూ తన్ని తప్పించుకొని పోతూ ఉంటే జమున గారు తలపట్టుకుంటారు. ఏమైంది మొండిదానికి, ఎంతమంది ఎన్ని చెప్పినా ఇషాన్ ఎదురుగానే వస్తుంది తప్ప అలా పక్కకు వెళ్ళట్లేదు అనుకుంటారు. ఏదో జరిగిందని చూస్తూ పక్కకు జరగగానే తన ల్యాప్టాప్ కనిపిస్తుంది. అంతకంటే విచిత్రమైన అయోమయమైన విషయం ఏంటి అంటే దానిపైన పెద్ద బండరాయి ఉండడం. ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆ తర్వాత కోపంగా ఎవరు నా ల్యాప్టాప్ తీసుకొచ్చింది అని టెన్షన్గా ముందుకు పరిగెత్తినట్టే వెళ్ళగానే అందరూ అయిపోయింది దేవుడా అని అక్కడ వాళ్ళక్కడ బొమ్మలాగా నిలబడిపోతే కన్నమ్మ మాత్రం, ఏటి పెనిమిటి అట్టా అంటావు, నేనే కదా దుమ్ము పట్టుండదని దాన్ని నీళ్లలో ముంచేసినాను, చూడు సరిగ్గా నిలబడకపోతే దానిపైన ఓ రాయి కూడా పెట్టుండ్లా, ఎట్టా ఉంది ఆవిడియా అంటుంది. ఆ క్షణం ఇషాన్ కళ్ళ ముందు పేకమేడలాగా కూలిపోతూ ఉన్న ఎంతోమంది జీవితాలు, అలాగే ఇన్ని రోజులు తన పడ్డ శ్రమ, అంతకు మించిన విషయం ఏంటి అంటే నలుగురు తన ముఖాన వీడు చేతగాని వెధవా అని ఉమ్మేసినట్టే అనిపిస్తూ ఉంటే కళ్ళు రౌద్రంగా మారిపోయాయి. పిడికిలు గట్టిగా బిగించి ల్యాప్టాప్ వైపు చూస్తూ ఉండేసరికి కన్నమ్మ ఇషాన్ దగ్గరికి వచ్చి, చెప్పు పెనిమిటి బాగా చేసినానా అని అన్నదో లేదో తను కొట్టిన దెబ్బకి పోయి అశోక్ గారి కాళ్ళ దగ్గర పడుతుంది. ఒక్క క్షణం అందరూ నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకోగానే కన్నమ్మ ఇది ముందే ఊహించింది కాబట్టి ఏం మాట్లాడకుండా దెబ్బ గట్టిగా తగిలి మండుతుంటే చెంప మీద చేయి పెట్టుకొని ఆ దెబ్బ తాలూకు నొప్పికి కన్నీళ్లు బయటికి రావడంతో ఒక చేయి నేల మీద సపోర్ట్ చేసుకొని అలాగే తిరిగి పెనిమిటి అంటుంది. స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి రెక్క పట్టుకొని పైకి లేపి నిల్చోబెట్టి ఇంకొక చెంప మీద కూడా కొట్టి, నీకు అసలు బుద్ధి అనేది ఉందా, కడుపుకు అన్నం తింటున్నావా లేదంటే ఇంకేమైనా బుద్ధి మందగించడానికి తింటున్నావా, అసలు ఏమనుకుంటున్నావు, రేపు నేను సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మొత్తం అందులోనే చేశాను, నీ పాటికి నువ్వు నీళ్లలో తడిపి అక్కడ పెట్టి మళ్ళీ దాని మీద పెద్ద బండరాయి కూడా పెట్టావా ఈడియట్ అంటూ ఇంకొక దెబ్బ కొట్టబోయేలోపు స్పీడ్గా వచ్చిన అదర్ తన చేయి పట్టుకొని, కన్నా ఏం చేస్తున్నావు అనగానే, వదులన్నయ్యా ఈరోజు నేను దీన్ని చంపేస్తాను, అమాయకత్వం తెలియనితనం కొన్ని పనులకు అందంగా ఉంటుంది, అన్ని పనులకు కాదు,
నీకు తెలుసు కదా, 6 నెలల కష్టం నాది. అంతకుమించి కొన్ని వేల మంది జీవితాలు ఉన్నాయి. దీని మీద ఆధారపడి ఉండడమే కాకుండా ముఖ్యమైన విషయం, సింగానియా కంపెనీస్ యొక్క పరువు ప్రతిష్ట అన్నీ తీసుకుపోయి నీళ్లలో ముంచేసింది ఇది. దీన్ని చంపాలా నరకాలా, ముందు నన్ను వదులు అనగానే తన ముందే ఎంత ఊహించినా కూడా తన పట్ల అంత కోపం అసహ్యం కన్నమ్మ తట్టుకోలేకుండా ఉంది. అలాగే నిలబడి పెనిమిటి అంటూ బేలగా తన వైపే చూస్తూ మెల్లిగా పిలవగానే, నోర్ముయ్, ఇంకొకసారి ఇలా పిలిచావంటే చంపేస్తాను నేను. అసలేమనుకుంటున్నావు? నువ్వు చనువిచ్చాను కదా అని నెత్తినెక్కి తైతక్కలాడమని కాదు నీకు చెప్పింది. ఏదోలే అమాయకత్వం అని ఊరుకుంటూ ఉంటే ఎంత పని చేసావో అర్థమవుతుందా? ఒక పని చేసే ముందు అడగవా? నువ్వు నీ పాటికి నువ్వు అన్నీ చేసుకొని పోతూ ఉంటావు. అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరని నీ ఉద్దేశం. ఇప్పుడు ఈ 100 కోట్ల ప్రాజెక్ట్ పోయినందుకు నాకు బాధ లేదు. అంతకంటే ముఖ్యమైన పరువు ప్రతిష్ట అది పోయిందని నా బాధ. చూడు, అటు చూడు అంటూ అశోక్ గారి వైపు తనే స్వయంగా కన్నమ్మ బుగ్గలు ఒత్తిపట్టి మరీ ఆయన వైపు చూపిస్తూ, ఈ మనిషి పరువు ప్రతిష్ట కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. ఆయన కాదు, ఇటు చూడు అంటూ క్షణానికి కన్నమ్మ బుగ్గలు నొప్పి పెడుతున్నా కూడా వదలకుండా తన అన్నయ్యల వైపు, తన వదిన వైపు, తాత నానమ్మ వైపు చూసి ప్రతి ఒక్కరూ కూడా పరువుకు ప్రాణం ఇస్తారు ఇక్కడ. చూడు, రోజు పెద్దబాబా అంటూ ఈయన చుట్టూ తిరుగుతావే, ఈ మనిషి ఒకానొక సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్ కాకపోయినా సేమ్ ఇలాంటిదే ఫేస్ చేసి జీవితాన్ని నరకం చేసుకున్నాడు. అటువంటి నరకాన్ని నాకు పరిచయం చేయాలని ఇలా చేసావు కదా నువ్వు అంటూ అందరూ తేరుకునే లోపే ఇంకొక దెబ్బ పడుతుంది. ఈసారి సరాసరి అక్కడే ఉన్న ల్యాప్టాప్ పెట్టిన టేబుల్ ఎడ్జ్కి తగులుకొని అలాగే ముందుకు పడిపోతుంది. ఇషాన్ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్ళిపోతాడు. అసలేం జరిగిందో తెలిసేసరికి కన్నమ్మ పూర్తిగా పడిపోయి ఉంటుంది. ముందుగా షాప్ నుండి బయటికి వచ్చిన జమున గారు కన్నమ్మ అంటూ గట్టిగా అరవడంతో అందరూ అలాగే చూస్తారు. ముందుకు పడిపోయి ఉంటుంది. అందరికీ ఒక్క క్షణం గుండాగిపోయిన ఫీలింగ్ రావడంతో ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భుజాలు పట్టుకొని పైకి లేపగానే తల దగ్గర రక్తం వస్తూ పూర్తి స్పృహ తప్పి ఉండటంతో ఒక్క క్షణం కన్నమ్మ అంటూ గట్టిగా అరుస్తారు. తన చెంపలు పట్టుకొని అయినా కూడా లాభం లేదు, స్పృహలోకి రావట్లేదు, ఏదో ఒకటి చెయ్యి అంటూ తమ్ముడు వైపు చూడగానే తను కూడా టెన్షన్ పడుతూ ముందు లోపలికి తీసుకువెళ్దాం పదా అనగానే కన్నమ్మని ఎత్తుకొని అలాగే తీసుకొని వస్తాడు. అందరూ మిగిలిన వాళ్ళందరూ ఏడుస్తూ లోపలికి రాగానే దీప్తి పరుగున వెళ్ళి హాల్లో ఉన్న దివానా పిల్లోస్ పక్కకు పెట్టేసి కన్నమ్మని పడుకోబెట్టడానికి వీలుగా చేయగానే తన్ని అక్కడే పడుకోబెడతాడు. మేఘన స్పీడ్గా వెళ్ళి స్టెథోస్కోప్ తీసుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకొస్తుంది. అర్ణవ్ ముందు తన్ని చెక్ చేసి ఫస్ట్ గాయానికి ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత తలకి కొంచెం గట్టిగా దెబ్బ తగలడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది కాబట్టి రెడీగా ఉన్న ఒక ఇంజెక్షన్ తీసివేసి తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమీ కాలేదు డాడీ, దెబ్బ కాస్త బలంగా తగిలింది కదా, అందుకే స్పృహ తప్పింది. అదీ కాక తను చాలా సెన్సిటివ్, ఇషాన్ మామూలుగా కొట్టాడా అంటూ కమిలిపోయిన చెంపల వైపు చూస్తూ అక్కడే కింద కూర్చున్న దీప్తి బాధగా తన చేయి పట్టుకుంటే అంజలి గారు కోడలు పక్కన చోటు చేసుకొని కూర్చొని ఆయింట్మెంట్ తీసుకొని చెంపలకి రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యో ఎంత పని జరిగిపోయిందిరా, ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఉన్నది బిడ్డ ఇంతలోనే ఎలా స్పృహ తప్పి పడిపోయింది. అయినా కన్నాకి కూడా కోపం వస్తే అవతల మనుషులు బతుకుతారో చచ్చిపోతాడో అని ఆలోచించడు అనగానే అశోక్ మాత్రం మౌనంగా అలాగే కన్నీళ్లు కారుస్తూ కోడల వైపు చూస్తూ ఉంటారే తప్ప ఏమీ మాట్లాడరు. అద్దరు మాత్రం కన్నమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని తను పడినప్పుడు బొట్టన వేలు కూడా అక్కడే షార్ప్గా ఉన్న ఒక రాయికి తగిలి గుచ్చుకొని రక్తం వస్తుంటే కాటన్ తీసుకొని ఆ రక్తాన్ని నీట్గా క్లీన్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మేఘన కన్నీళ్లు తుడుచుకొని, బావా ఎప్పుడు స్పృహలోకి వస్తుంది చెల్లి అనగానే, ఒక్క 10 నిమిషాల్లో రావచ్చు, అంతకుమించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూ అక్కడే కూర్చుంటాడు. అందరూ ఒక మాట మాట్లాడుకుంటూ కన్నమ్మ వైపే చూస్తూ ఉంటే అర్ణవ్ చెప్పినట్టుగానే ఒక 10 నిమిషాలకి వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచి తలంతా దిమ్ముగా చెంపలు మంటలు పుడుతూ ఉంటే చుట్టూ చూసి, ఎక్కడున్నాను నేను, పెనిమిటేడి అంటూ చిన్నగా మాట్లాడగానే ఎవరూ సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటే కొంచెం భయంగా, ఏటైనాది అందరూ, మీరు కూడా నేను చేసిన పనికి కొడతారా అంటుంది. ఆ మాట అనగానే అంజలి గారికి గుండె మెలిపెట్టినట్టు అయిపోయి వెంటనే కోడలు చేయి గట్టిగా పట్టుకుంటూ, అలా ఎలా అంటావే పిచ్చిదానా, నువ్వేమన్నా తెలిసి చేసావా, తెలియకే కదా చేసింది,
అలా అనుకోవద్దమ్మా, నొప్పిగా ఉందా అంటూ చెంపలు పట్టుకొని తడమగానే బాగా నొప్పిగా ఉండాది అత్తమ్మ. అవును, ఇంతకు పెనిమిటి ఏదో అంటా ఉండాడు, నాకు అర్థం కాలేదు, నేనేటైనా చేసినానా అనగానే ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏం చెప్పినా ఇప్పుడు కన్నమ్మ తప్పు చేసినట్టే చెప్పాలి. అది ఎవరికీ ఇష్టం లేదు. తను కావాలని చేసింది కాదు, అది తెలియని అమాయకత్వంతో చేసింది కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మెల్లిగా లేచి కూర్చోవాలని చూస్తూ ఉంటే అంజలి గారు హెల్ప్ చేస్తారు. ఆవిడ అలాగే కూర్చోబెడుతూ, ఇప్పుడేంటే లేచి ఎక్కడికి వెళ్ళాలి అనగానే, అలా అంటావేంటత్తా, పెనిమిటి ఆడుకోపోయిండాడు, కోపం వచ్చినాదా? నా మీద అసలు ఎందుకు కోపం వచ్చినాది? నేనేటి చేసినాను చెప్పండి అంటూ కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉంటే అశోక్ గారు తన వైపు అలాగే చూస్తూ, ఎందుకు కన్నమ్మా ఏడుస్తున్నావు అనగానే, లేదు దొరా, నువ్వు చెప్పు, పెనిమిటి ఎందుకు పోయినాడు అనగానే ఆయన మౌనంగా ఉంటాడు. కన్నమ్మ పెద్దగా ఏడుస్తూ, మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ దగ్గరే ఉన్న అంజలి గారి చేయి పట్టుకొని పెనిమిటి యాడికి పోయినాడు అంటుంది. ఆమె ముందుగా ల్యాప్టాప్లో ఉన్న మ్యాటర్ ఎంత ఇంపార్టెంటో చెప్పి అది ఇప్పుడు అలా అయిపోవడం వల్ల జరిగే నష్టాలు, పొందే అవమానాలు అన్నీ ఒక్కొక్కటి విడమర్చి చెప్పగానే కన్నమ్మ పెద్దగా ఏడుస్తూ, అయ్యో, ఈ మందమతి బుద్ధి చేసుకుని పెనిమిటి పని పాడు చేసినాను అంటూ తల కొట్టుకుంటూ కిందకి దిగాలని ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.